అమ్మా మీ అందరికి కూడా వందనాలు. బాగున్నారా? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారి స్తోత్రం. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, తెరవారన్న యేసుక్రీస్తు మహారాజుకి, కార్యక్రమాన్ని నడిపిస్తున్న యేసుక్రీస్తు మహారాజుకి, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు మహారాజుకి. మంచిదండి. లేఖనం ద్వారా కొన్ని మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కుటుంబ యజమానులు నాగరాజు గారికి, అలాగనే అంజలి కుమారి గారికి, సాయికి, గాయత్రికి, కుటుంబ సభ్యులందరికి కూడా ప్రత్యేకంగా మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడున్నారు మరి? అలాగనే మరి కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు హాల్లో కూర్చున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. సంఘ బిడ్డలకి చేరవచ్చు మీ అందరికి వందనాలు. ఇప్పటి వరకు కూడా కార్యక్రమాన్ని నడిపించిన మరి మా శ్రీను గారు చెప్పినట్లు మౌళి మాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిదంటే లేఖనంలోంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం కొరకు ఆల్రెడీ ప్రార్థన చేశారు. డైరెక్ట్ వాక్యంలోనికి వెళదాం. దానికంటే ముందు కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేశాడు దేవుడు. మొట్టమొదటిగా ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, పంట విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. పంట విషయంలో ప్రతిదీ కూడా ఏం మందు కొట్టారు, పంట ఎలా ఉంది, వర్షం సరిపోతుందా, బోర్ వాటర్ సరిపోతుందా, ఏం చేస్తున్నారో ఏంటి అని నాగరాజు గారిని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అడిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఎప్పటికప్పుడు బలపరుస్తూ వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఆ పంట విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అలాగనే పిల్లల ఇద్దరి విషయంలో కూడా దేవుడు గొప్ప మేలు చేశారు. పిల్లల విషయం అంటే లెక్కేస్తే 24 నెలలు కలిపితే 2 సంవత్సరాల, బాబుకి 12 నెలలు, కుమార్తెకి 12 నెలలు, మొత్తం 24 నెలలు. అంటే ఆ 24 నెలల్లో పిల్లలు రాసిన ఎగ్జామ్స్, అలాగే వాళ్ళ ప్రయాణం, క్షేమం, భద్రత, వాళ్ళకి దేవుడు ఇచ్చిన రిజల్ట్, దేవుడికి ఇచ్చిన మంచి మార్కులు బట్టి బిడ్డలు చాలా సంతోషించారు. దేవుడు చేసిన కార్యం, దాన్ని బట్టి కృతజ్ఞత కూడక. మూడవదిగా సహోదరికి అంజలి కుమారి గారికి కొంత బలహీనత ఏర్పడింది. ఆ విషయంలో గొప్ప మేలు చేశారు దేవుడు. 3 విషయాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఎలా అయితే ఉన్నారో త్రిత్వంలో ఏకత్వం, అలాగనే ఈ 3 విషయాల్లో దేవుడు గొప్ప మేలు చేశారు. అందుకు కృతజ్ఞత కూడిక. ఇది ఆ కుటుంబం చెప్పిన సాక్ష్యం. ఆ బిడ్డలను బట్టి, అలాగనే చేసిన పంట విషయంలో చేసిన మేలును బట్టి, ఆరోగ్య విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి, బిడ్డలకి ఇచ్చిన మార్కులు బట్టి ఇది కృతజ్ఞత కూడిక. తదుపరిగా వాక్యంలోకి వెళదాం. ఆ సాక్ష్యాన్ని ఉద్దేశించి లేఖనంలోంచి దేవుడు మనతో మాట్లాడుతుంటే అందరికి కూడా, అందరు బైబిల్ తెచ్చారండి నాకు చూపించండి. నేను కూడా తెచ్చుకున్నా. ఎంతమంది తెచ్చారు బైబిళ్ళు? ఎంతమంది వచ్చాం, ఎంతమంది బైబిల్ తెచ్చాం? ఎవరు భయపడవసలు పర్లేదు. ఓకే, దేవుని స్తోత్రం. నాకు చూపించాల, దేవుడు చూపిస్తామన్నారు కనుక లేఖనంలోంచి కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే, నేను మందిరంలో చెప్తా ఉన్నా, బుధవారం శనివారం కలిపితే ఎన్ని బుధవారాలు ఉంటాయి, ఎన్ని శనివారాలు ఉంటాయో అన్ని బుధవారాలు అన్ని శనివారాలు కలిపితే ఒక్క మాట మీద చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం వరుసగా మనకు అర్థమయ్యే రీతిలో. 4 ఆదివారాలు ఉంటే నెలకే 4 ఆదివారాలు నెలకు సరిపడగా ఒకే మాట మీద వెళ్తా ఉంది, మనందరూ తెలుసు. ఎక్కడ శుక్రవారాలు పెట్టుకుంటే ఒకే మాట మీద వెళ్తా ఉంది, ఒకే అంశం మీద. ఎక్కడ బుధవారాలు పెట్టుకుంటే ఒకే అంశం మీద వెళ్తా ఉంది. ఈ రోజు కూడా ఒకే మాట మీద నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. ఆ అంశం ఏంటంటే అందరికీ ఉపకారి. మీరు రాసుకోండి. మీరు రాసుకో అవసరం లేదు, మీ మెమొరీ పెద్దది. సిప్పు బాగా పెట్టాడు దేవుడు మీలో. రాసుకునే పని లేదు, పేపర్తో పని లేదు, బైబిల్తో పని లేదు, పెన్నుతో పని లేదు. నాలాగా ఇవన్నీ పెట్టుకుని వచ్చేస్తుంటాను నేను. అవన్నీ నాకు అవసరం, నా మెమొరీ తక్కువ. కనుక మీరు మైండ్లో రాసుకుంటున్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, చెప్పాలి. అంశం ఏంటంటే అందరూ మన వాళ్ళేనా? అందరికీ ఉపకారి. నేను వాక్యలోపు మధ్యలో ఎక్కడ ఎరిగినా సరే అందరూ చెప్పాలి. చెప్పకపోతే మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. చెప్పారనుకోండి కరెక్ట్ అయిన భోజనానికి ఆగిపోతాం. పొద్దున్న నేను ఫుల్గా తిని వచ్చాను, తెల్లవారులు నుంచునే ఉంటాను. అది కనుక అందరికీ ఉపకారి అనే అంశం మీద మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు చేసిన మేలుని బట్టి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము
7వ వచనం. నీ చేతి పనులన్నిటిని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై అన్నాడు. నీకేమీ తక్కువ కాదు. భూమని దేవుని వాళ్ళ దేవుని పిల్లలకి ఏది తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాదండి అంటే అందరికి ఉపకారం చేసే వ్యక్తి మానవుడు కాదు. పొరపాటు చేయడానికి, చెత్తపక్కన ఉండడానికి, కీడు చేయడానికి మానవుడు కాదు. కనుక అందరికి మేలు చేసే వ్యక్తి దేవుని సంబంధి. అది కూడా దైవ శక్తి, దైవ ఏర్పాటు, వాక్య సందేశము లేదా ఆయన ప్రణాళిక, ఆయన ఆత్మ నడిపింపు ఎవరు ఏమైతే సేవకుడిలో ఉంటుందో ఆ సేవకుడు కూడా మాట తప్పడండి, చెప్పినట్లు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు అడుగు జాడల్లో నడవబడుతున్న సేవకుడు. గుర్తుపెట్టుకోండి, చెప్పబడుతున్న లేఖనం దేవునిది, చెప్పుతున్నది పాస్టర్ గారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. వింటున్నది మన సంఘం. అంటే సంఘం అంటే ఆయనే, వధువు సంఘం అంటే కుటుంబమే ఆయనది. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, నీ పనులన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాలు కారణపోతాడండి. ఈ అంశం మనకు తెలియాలి, సందర్భం మనకు తెలియాలి. ఆరోగ్యం ఊరికి వచ్చేసిందండి, పని ఊరికే పడిపోయిందా, బిడ్డలు ఊరికే పాస్ అయిపోయారంటే ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు చేసే ప్రతి పని నీ చేతి పని. అంటే పిల్లలు చేత్తో రాశారు ఎగ్జామ్, పిల్లలు చేత్తో రాశారండి ఎగ్జామ్, పిల్లలు చేత్తో తీసుకెళ్ళారు బ్యాగ్, పుస్తకాలు, బ్యాగ్లు ఇవన్నీ కూడా కళ్ళతో చూసారు, చెప్తున్న లెసన్ అంతా కూడా. పొలం విషయానికి వస్తే పొలంలో చేత్తో చేసిందే. వరి నాటాలన్నా, మందు వేయాలన్నా, నీళ్లు పెట్టాలన్నా, మోటార్ స్విచ్ నొక్కాలన్నా చేత్తోనే. రెండోదిగా హాస్పిటల్ విషయానికి వస్తే కనుక, మీకు 3 చెప్పాను. హాస్పిటల్ విషయానికి వస్తే కనుక ఒక పరమ వైద్యుడిగా, పరమ డాక్టర్గా దేవుడు ఆయన ముట్టాడు. అది కూడా చెయ్యే. నీ దక్షిణ హస్తము, నీ సూచక్రియలు, నీ ఏర్పాటు, నీ స్వస్థత నాకు కావాలి. ఈ 3 ఎలా జరిగి అంటే చేతి ద్వారా. ఏ చేయండి? దేవుని చెయ్యి. అక్కడ మీకు కనబడతా ఉంది. నీ చేతి పనులన్నిటినీ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశ్రయించును. నిన్ను అంటే యజమానుడు, యజమానుడు ద్వారా భార్య, భార్య ద్వారా బిడ్డలు, మొత్తం కలిపితే కుటుంబం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కుటుంబాన్ని ఆశ్రయించాడు. ఎప్పుడు తన యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని మాత్రమే. నేను ఎప్పుడు కూడా ఏడదీసి చెప్తా, వివరంగా చెప్తాను. అందరిని కూడా కాదండి, సపరేట్. తన యందు భయభక్తులు కలిగి మా కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. చేస్తున్న ప్రతి పని కూడా. ఈరోజు పని చేస్తారండి, చాలా మందికి నిలబడదు. ఎక్కడ వెళ్ళిపోతే మనకు తెలుసు, దేని ఖర్చు పెడతామో మనకు తెలుసు. ఒప్పులు లేదు, వరుస లేదు, క్రమం లేదు, భార్య గుర్తురారు, పిల్లలు గుర్తురారు. కష్టం ఏమైపోతుంది? మన చేతి కష్టార్జితం ఏమైపోతుందండి? పంట దగ్గర సరైన శ్రద్ధ తీసుకుంటే, బాధ్యత తీసుకుంటే పంట చేతికి వస్తుంది. సరైన బాధ్యత తీసుకుంటే కుటుంబం మన మాట ఉంటుంది. సరైన బాధ్యత తీసుకుంటే సంఘం మీద పాస్టర్ గారు మాట సంఘస్థులు వింటారు, లేదా సంఘస్థులు పాస్టర్ గారు మాట్లాడతారు. ఇదంతా ఒక వరుస అనమాట. నీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశ్రయించను. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏంటే, 4 సంవత్సరాలు ఏంటి, 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా దేవుడు ఆశ్రయించి. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భాన్ని మనం లేఖనంలో చూస్తా ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద రాలేదు, తండ్రి దగ్గర ఉన్నారు, తండ్రిలో ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కన్యవారి గర్భం ద్వారా భూలోకానికి రాలేదు, శిలువ వేయబడలేదు, వేది పట్టించుకోలేదు, ఉయ్యాల్లో లేరు, పశువుల భాగంలో లేరు, గొర్రెలు లేవు. ఆ టైంలో ఏమీ లేవు. ఎందుకు లేవంటే ఉంటే కానీ ఆ టైంలో దేవుళ్ళు యేసుక్రీస్తు వారు లేరు. ఎందుకంటే క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భం. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారండి? కొత్త నిబంధన కానించి ఆయన ఆల్రెడీ మనకు తెలుసు. ఆయన ఉయ్యాల్లో వేసి ఒప్పడం, పశువుల సాలలో పొడికి వేయడం, ఆ పాటలని మనం పడతా ఉంటాం అప్పటి నుండి. అందుకే క్రీస్తుకు పూర్వం జరిగిన సందర్భం. నీ చేతి పనులన్నిటినీ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించను. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడంటే
నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏ విషయంలో? ఆరోగ్యం విషయంలో తోడుగా ఉన్నాడు, పంట విషయంలో తోడుగా ఉన్నాడు, బిడ్డలు ఎగ్జామ్ కానీ లేకపోతే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళడానికి తోడుగా ఉన్నాడు. ఈ రెండు మనకు అవసరం. ఒకటి చేతి పని, రెండోది చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉన్నాడు. అందుకే మన దేవుడు ఆయన తోడుగా ఉండబట్టి మనం కూర్చోగలిగాం. ప్రకృతిని కూడా ఆపగలిగాడు దేవుడు. కారణం ఏంటి? తన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కుటుంబ కోరికని నెరవేర్చే దేవుడు. ఈ రోజు 1 గంట టైంలో ప్రియమైన దేవుడు వాళ్ళకి చెప్పడానికి ఏమాత్రం భయపడను. ఈ రోజు 1 గంట సమయానికి నాతో పాటు గృహ దర్శనాలు చేసిన ఆ వ్యక్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తి, నేను బాగా నాకు దగ్గరైన వ్యక్తి ఎవరండి? సాయండి. ఆ వ్యక్తి పక్క మన 1 గంట గుర్తొచ్చాడండి. గుర్తుకు రాగానే నీటితో మొర్ర పెట్టవలసి వచ్చింది. ఎందుకో కార్యం లేదు. ఎందుకంటే నన్ను గణపరిచే వారిని నేను వారిని గణపరుస్తా. నా దగ్గరికి వచ్చే వారి దగ్గరికి నేను కూడా వారి దగ్గరికి వెళ్తాను. ఎవరైతే నన్ను అడుగుతారో వారిని నేను ఇస్తాను. ఎవరైతే నా యందు ఉంటారో వారి యందు నేను ఉంటాను. ఆ మాట గుర్తొచ్చింది. ఇప్పుడు దేవుని వాళ్ళరా ఎన్ని గృహాలు దర్శించడం మీకు తెలుసు అంటే మీకు బాగా తెలుసు. కాబట్టి దేవుని వాళ్ళరా భయభక్తులు కలిగిన కుటుంబం. అంత మాత్రం కాదు, గాయత్రి ఈ కుటుంబానికి వచ్చామని పాట తెలుసండి. ఏ పాట అండి? పాట తెలుసండి? ఎక్కువగా పాడే పాట ఏంటి మా గాయత్రి? రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కుటుంబ సమేతంగా అండి. ఒంటరిగా వచ్చి పిల్లలతో పాడతా, ఒంటరిగా వచ్చి సాయపడి పాడతలేదు, ఒంటరిగా వచ్చి నాగరాజు గారు కాదండి, ఒంటరిగా వచ్చి అంజలి కుమారి గారు కాదండి, కుటుంబ సమేతంగా. అక్కడ అవ్వ ఆదాము ఇద్దరు బిడ్డలు నలుగురు కలిపి ఏదైనా తోటలో ఉన్నారు, దేవునితో ఉన్నారు, సరైన పూట వాళ్ళ ముచ్చటించుకున్నారు, మాట్లాడుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఆనందించారు, ఆస్వాదించారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. కారణం ఏంటంటే నలుగురు దేవుడు ఉన్నాడు మధ్యలో. మొట్టమొదటి వ్యక్తిగా కుటుంబం ఎంతమంది ఇప్పుడు చెప్పాలి మీరు? ఎంతమంది? 5. మొట్టమొదటిగా దేవుడు, తర్వాత నాగరాజు గారు. మన దేవుని వాళ్ళరా ఆ కుటుంబం ప్రత్యేకమైన పాట అది. అటువంటి పాట నేను చాలా గమనించినట్లయితే ప్రియమైన దేవుని వారి పాట చాలా బాగుంది, అర్థం ఉంది. కనుక నీ చేతి పనులన్నిటినీ నీ దేవుడు యెహోవా ఆశ్రయించును, నీకు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చారు, ఆయన ఉన్నాడని ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాలని నమ్మాలి అన్నగారు. యజ్ఞం ఇది అన్నగారు. ఇది ఏ టైం అనుకున్నారు మీరు? ఏ టైం వెళ్తారు తెలియదండి. నాది 4, నాకు వచ్చే ఫోన్ 7:30. ఎక్కడి నుంచి అండి? ఇంట్లో నుంచి. ప్రతిదీ కూడానండి బయలుదేరాం. మాకు ఎగ్జామ్ సెంటర్ ప్రార్థన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం నమ్మాలి. అక్కడ మీకు కనబడతా ఉంది, నమ్మకంగా ఉండాలి, ఫలము దయచేస్తానని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి నేను ఇష్టంని, నేను పాడవాడాను, నేను సందా ఇచ్చాను అవన్నీ అవసరం లేదు అని నేను అంటలేసమ్మా. మరలా చదవాల మాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి ఏది లాభం అండి అంటే అక్కడ కూడా రాయబడింది మంచి మాట. ఏమని రాయబడింది? దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాల, ఫలము దయచేస్తాడని నమ్మాలంట. ఫలము దయచేస్తాడంట. ఫలం అంటే గర్భఫలం ఉంటేనండి. ఆయన చెప్పిన మాట మీతో పాటు మీరు కూడా బట్టి పడతా పట్టండి. ఎక్కువ శాతం సాయపడతా ఉన్నాడు మయ్య అన్న. గర్భఫలమా, ఆర్థిక ఫలమా, ఉద్యోగ ఫలమా, విద్యార్థి ఫలమా, పాడ పంట ఏదైనప్పుడు కూడా పంచభూతాలు కూడా 5: నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ కూడా ఫలాలు. అంత మాత్రమే కాదు, నీకు ఏదో ఫలం ఉంది, అది బయటికి తీసినట్లయితే నిన్ను కూడా దేవుడు ఊరుకుంటాడు. నిషేధించిన రాయి మూలక తలరాయి. కనుక నీలో కూడా ఏదో ఉంది, అది నువ్వు గుర్తరి బయటికి తీస్తే గనక నిన్ను కూడా నన్ను కూడా మనందరూ కూడా దేవుడు ఊరుకుంటాడు. ఫలము దయచేసే దేవుడు కుటుంబానికే కాదండి, వచ్చిన మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమై ఉండాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసం లేకుండా అంటే విశ్వాసం లేనప్పుడు దేవుడికి ఇష్టం కలుగుంటాం మనం. విశ్వాసం అంటే మనం ఈ నెలంతా కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటమ్మది అంశం? నమ్మకము.
విశ్వాసానికి మరో పేరు నమ్మకం. నమ్మకం అంటే భార్య మీద భర్తకు ఉండాలి, బిడ్డల మీద నమ్మకం ఉండాలి, సేవకుడి మీద నమ్మకం ఉండాలి, సంఘం మీద నమ్మకం ఉండాలి, ఇంకా ఎదురుకి వెళ్తే దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం మీద నమ్మకం, సంఘం మీద నమ్మకం ఉండాలి. బాప్తిసం తీసుకోవడం గొప్ప కాదు, నేను ప్రసంగం చేయడం గొప్ప కాదు, సేవకుడు ఉండటం గొప్ప కాదు. నేను నాకు విశ్వాసం ఉందా, ఆయనకి ఇష్టడై ఉంటున్నానా, ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్నానా, మాట ఏమైనా తేడా వస్తుందా, గలుపులు చేస్తా ఉన్నానా, క్రమంగా ఉన్నానా, లేకపోతే లేపేస్తాడు నన్ను. ఆయన మొహమాట లేదండి, ఇది బాధపడిన పర్వాలా, దేవుడు ఇలాగే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మానవుడు కాదు, మనతో ఉన్నది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. క్రమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆయనతో మంచి స్నేహం చేయాలి. ఎందుకు చేయాలండి అంటే, నేను అంటున్నాను అనుకుంటున్నారు, అక్కడ రాయబడిన మాట, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కానీ దేవుని యొద్దకు వచ్చేవారు అందరూ కూడా ఎలాగుండాలంటే, ఆయన ఉన్నాడని నమ్మాలి. అంత మాత్రం ఆయన ఫలము దయచేస్తాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. ఆ నమ్మకమే విశ్వాసం. ఇక్కడ నమ్మకం రాయబడి ఉంది. ఫస్ట్ మాట, అందులో లైన్లో ఫస్ట్ మాట విశ్వాసము. విశ్వాసం ఉంటే ఇష్టడై ఉంటాం అనమాట. అందుకే సామెత గ్రంథం ఏం చెప్పారు తెలుసండి, అవసరం లేదు, మామూలు చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, తనకిష్టమైన బిడ్డలందరూ కూడా శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట, పరీక్ష పెడతాడంట. ఈరోజు పరీక్ష రాసి పాస్ అయ్యాడు బాబు. ఒకసారి కొద్దిగా ఇబ్బంది అయింది, రెండోసారి టక్కన ఆల్రెడీ పాస్ అవ్వరు. నాకు తెలిసేది పాస్ అవుతారండి. 10th క్లాస్ పాస్ అవుతారా, ఇంటర్ పాస్ అవుతారా? చాలా కష్టం. ఎందుకు కష్టం చెప్పాలని తెలుసండి, మన పాస్టర్ గారు 10 సార్లు ఆ మాట పెట్టి బలపరిచానండి బాబుని. అప్పుడు కొంత ధైర్యం పొందుకున్నాడు. ఉంటుందండి. అంటే ఆయన నేను ఒకసారిగా ఏం చేసావు కానీ ఫోన్ చూసావుగా ఆయన వెళ్ళగలే అని అన్నారంటే ఏమవుతుందండి, నీరసం అయిపోతాడు. లేగలేని నక్క మీద తాటికాయ పండినట్టు ఉంటుంది. తాటికాయ అండి స్వీట్గా పడుతుంది కదా, బరువుగా ఉంటుంది కదా. అది కాదు, ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను అంతే, నేను ప్రార్థన చేస్తాను, కార్యం చేసేది ఆయన. నువ్వేం చేయాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచావనుకో నువ్వు ఇష్టం దేవునికి. కానీ మన దేవుడు వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్న మాట, ప్రతి చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. యెహోషువ గ్రంథము 2 ఖండం పక్కనే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ 3:7. అప్పుడు యెహోషువతో, నేను మోషేకు తోడు ఉన్నట్లు నేను నీకు తోడు ఉన్నాను, ఇశ్రాయేలు అందరికీ ఎరుగునట్లు నేను వారి ఆ కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టాను. గొప్ప చేసేవాడండి. ఫస్ట్ అని చెప్పాను నేను, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తా, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారి దగ్గరికి నేను వస్తా. మొహమాటం ఏమి లేదు, భయం ఏమి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు అందరి దగ్గర దేవుడు కంపల్సరిగా తోడుంటాడు. ఆ రోజు మోషేకు తోడే అన్నాడు. మోషే మీకు ఎవరికైనా తెలుసండి, చేయొద్దండి, నాకు తెలియదు, బైబిల్లో తెలుసు. మనం చూసింది బైబిల్లో నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. కానీ దేవుడు రాయించాడు. ఎందుకంటే మోషేని చూస్తా ఉన్న ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో నుంచి ఆ రోజు మోషేకి చెప్పాడు, నువ్వు ఎలా చేయాలని అలా చేశాడు. పాపం చేయాలి, దానం చేయాలి, దుష్కరించాలి, గొప్ప కార్యాలు చేయాలి, ప్రజలు నడిపించాలి, ఎరసంలో 2 పాయలు అవ్వాలి, 6 నేల ఏంటో ఇన్ని నీళ్ళు ఏంటి, ఆచారం ఏంటి, ఆ జనాలు భూమి ఆవబెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఎలా నడిపించాలి, అసలు నా మాట వింటారా, నువ్వు చెప్పించాయి దేవుడు. ఏదంటావు, నువ్వు చెప్పించాయి. అప్పుడు యెహోషువతో ఇట్లనము, మోషేకు తోడే ఉన్నట్లు నేను కూడా నీ తోడే ఉంటానయ్యా, తోడే ఉంటాను. వారు నన్ను ఎరిగారు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఎరిగారు. వారి కన్నీరు తెలుసు, వారి పరిస్థితి తెలుసు, వారి బాధ తెలుసు, వారి పరిస్థితులన్నీ కూడా తెలుసు. వారు నేను గొప్ప చేయడానికి మొదలు పెట్టాను. ఎప్పుడు? ఆయన ఎరిగిన కాడి నుంచి కూడా, ఆయన తెలిసిన కాడి నుంచి కూడా, విశ్వాసం ఉన్న కాడి నుంచి కూడా మిమ్మల్ని దేవుని వల్ల మొదలు పెడతాడు గొప్ప చేయడానికి. ఈ కార్యక్రమం ఎందుకు అనుకున్నారు? కుటుంబాన్ని గొప్ప చేయడానికి, కుటుంబం మనము కూడా దేవుని గొప్ప చేయడానికి. కారణం ఏంటంటే ఆయన చేసిన సూచక్రియలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు. ఏ అంశం పేరేంటమ్మా? అందరికి ఉపకారి చేస్తా ఉన్నాడుగా. మోషే ఉపకారం అయ్యాడు, యెహోషువ ఉపకారం అయ్యాడు. ఇక్కడ దేవుని పిల్లలు, బైబిల్లో ఉన్న భక్తులందరికీ ఉపకారం ఒకటే కాదు కానీ గొప్ప కార్యం చేయడానికి మొదలు పెట్టాడంట. మరి మనం మొదలు పెట్టాము ప్రార్థనతో దినాన్ని, మరి మనం మొదలు పెట్టాము ఈ దినాన్ని వాక్యంతో.
అన్నది మనమే ప్రశ్న వేసుకోవాలి. నాకు నేనే, మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. ఎంత ప్రయాణం చేసి వచ్చే ఉంటారు మన వాళ్ళు, కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకొని వచ్చారా? వెరీ గుడ్, ప్రార్థన చేసుకొని వచ్చారు. మందిరానికి వెళ్తారు మన వాళ్ళు, వాక్యం చదువుకొని దినాలు ప్రారంభించారు, పొలంలోకి వెళ్ళారు. వాళ్ళు వాక్యం చదువుకొని ప్రయాణం చేసి వచ్చారు, ప్రార్థన చేసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు లేదా ఉదయకాలం తెల్లరగట్లేదు పొద్దున్న కానీ ప్రార్థన చేసుకొని బండి ఎక్కుతారు వాళ్ళు. అది అభ్యాసం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి. మీరు చూసారేంటండి అని అడగాలి మీరు మమ్మల్ని. క్రైస్తవులు చేసేది అంతా కూడా ఇదేనండి, నేను కూడా చేసేది అయితే. ప్రార్థన దినాన్ని ప్రారంభించాలి 4 గంటలకి, దినాలు ముగించాలి కనీసం నైట్ 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. ఇటువంటి అదికి అయితే ఎంతైనా అవ్వచ్చు. ఈ మంది దేవుని వాళ్ళారా, ఏ టైం అయినప్పుడు కూడా వెళ్ళి దేవుడు సబ్మిట్ చేసి ఇక్కడ లిస్ట్ అంతా కూడా ఆయనకు సబ్మిట్ చేసి పవన్ పెట్టాలి, మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇది క్రమం, దేవుడికి ఇష్టమైన క్రమం. అందుకన్నాడు అందరికీ ఉపకారం నేను అని చెప్తాను. మోషేకు తోడు అన్నట్లు నేను నీకో తోడు ఉంటాను. నేను గొప్ప చేయడానికి మొదలు పెట్టాను, అది ఎవ్వరి వల్ల కదా ఆపడానికి. ఎందుకనుకున్నారు? కన్నీరు చూశారు దేవుడు, కన్నీటి భాష బిందుని చూస్తా ఉన్నాడు, కష్టాన్ని చూస్తా ఉన్నాడు, చేతి పనిని చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఉపకారం చేస్తారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఉపకారం చేసే దేవుడే, ఎవరు కూడా అపకారం చేయరు. ఉపకారం చేయలేదండి అంటే వాళ్ళ మనిషికి అది పిచ్చోళ్ళు అవుతారు. పుట్టిన వాళ్ళందరికీ ఉపకారం చేశారు. మీరు కీడు చేసిన, సంఘానికి మేలు చేసిన, దేవుడికి మాట వినకపోయినా దేవుడు మేలే చేస్తాడు. ఎలా చేస్తాడండి? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఏ ఫలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి అంటూ పాడుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థించకపోయినా ఆయన కలవరిస్తాడంట, పలకరిస్తున్నాడంట. మాట వినకపోయినా, నువ్వు ఆయన మాట వినకపోయినా నీ గురించే కలవరిస్తా ఉన్నాడంట ఆయన. కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని పంచిచ్చాడు, ఎముకలు పంచిచ్చాడు, మూగులు పంచిచ్చాడు, ప్రాణాన్ని పంచిచ్చాడు, ఆయుష్ని పంచిచ్చాడు, ఊరినిచ్చాడు, గ్రామాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, రక్త సంబంధాలు ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఆదరణకర్తనిచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు, తండ్రినిచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన దేవుడికి మనమే ఇస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మన కుటుంబాల దగ్గర ప్రార్థన పెట్టించుకొని సేవకులు తీసుకొని ప్రశ్న చేసుకొని దేవుడు చదివిస్తున్న మాట మిమ్మల్ని దేవుని వల్ల యెహోషువకు తోడన్న ప్రకారము నేను నీకు కూడా తోడై ఉంటాను. అంత మాత్రం కాదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. వద్దు వెళ్ళిపో అన్నాడు. గెట్ అవుట్, నాకు తెలీదు అన్నాడు దేవుడు. ఉరిమే గ్రంథం ద్వారా ప్రియమైన దేవుని వాళ్ళారా, నేనంటే బాధపడతాడు భక్తుడు అని చెప్తా ఉన్నాడు, ఉరిమే గ్రంథం ద్వారా చెప్తా ఉన్నాడు. కానీ నేనంటే బాధపడతారు ఇక్కడ మాట్లాడుతున్న కూడా పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం ఇంకో మాట, కీర్తనలు 95:7 వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. 95 కీర్తన 7 చరణం. 95:7 చరణంలో దేవుడు సెలవిస్తున్న మాట, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల మీకు ఎంత మేలు చేశాడండి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బతుకైనా నీ కోసమేనయ్యా. కారణం ఏంటనుకున్నారు? దేవుడు చెప్తున్న మాట, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీకెంతో మేలు. మానవుల మాట వినొద్దు, ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో కూడా మనకు తెలుసు. ఎవరి మాట మంచిదో ఎవరి మాట మంచిది కాదో మనకు తెలుసు. ఎవరు కీడు చేస్తారో ఎవరు మేలు చేస్తారో కూడా మనకు తెలుసు. ఈయన మానవుడు కాదు కీడు చేయడానికి. ప్రియమైన దేవుని వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతాడు భక్తుడి ద్వారా. నేడు మీరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, ఆయన అంటే యేసుక్రీస్తు వారు. నేడు అంటే ఇప్పుడే, నేడు అంటే ఇప్పుడే, ఇదే సమయం. రేపని రాయలేదు, ఎల్లుండని రాయలే, 2026 జనవరి అని రాయలేదు. నేడు అంటే ఇప్పుడే మాట అనాలి. దేవుడు ఏర్పట్టుది. నేడు మీరు అంటే మనం అందరము యేసుక్రీస్తు వారి మాట అనాలి. ఆయన కొంచెంసేపు ఈ మాట పెట్టుకోండి, యేసుక్రీస్తు వారి మాట మాట్లాడుతూ ఆ మాట విన్న ఎడల మీకెంతో మేలు చేసే దేవుడు అండి. అందుకే అందరికి ఉపకారం మన దేవుడు.
అందరికి ఉపకారి. అంత మాత్రం కాదు, ఆఖరి మాటగా ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. 145:9. 145 కీర్తన 9వ చరణం. ఆల్రెడీ అమ్మా అంశం పేరు ఏంటి మనకి? అందరికి ఉపకారి. అందరికి ఉపకారి. చూద్దాం, ఆ మాటను బట్టి చూద్దాం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఏ కార్యం చేస్తానో కార్యం చేయించుకో. ఏ కార్యం చేస్తావు? కార్యం అంటే దినం కాదండి, కార్యం అంటే పని. ఏ పని చేస్తావు ఆ పనిలో దేవుడు ఉండాలి. ఏ పని చేసినప్పుడు కూడా నువ్వే ఏ పని చేయడానికి కష్టం చేద్దాం. ఆ పాలసన వెళ్ళాం, దాన్ని ఆశ్రయిస్తారు. గమనించండి, వాళ్ళని హేళన చేయ అవసరం లేదు. పాలసన వెళ్ళాం, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ కష్టాన్ని ఆశ్రయిస్తాడు. అంత మాత్రం కాదు, ఒక రైతు ఉన్నాడు, వాళ్ళు మట్టిలో ఉంటారు, బురదలో ఉంటారు, దమ్ము చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా గౌరవించాలి. నేను ఎలాగున్నాను కదా అని చిన్న చూపు అక్కడ చూడకూడదు. వాళ్ళని దేవుడు ఆశ్రయించాడు. నీకు తెలియని మర్మం అది. వాళ్ళని ఆశ్రయించాడు. ఎవరైనప్పుడు కూడా, ఆ కోణంలో ఎవరున్నప్పుడు కూడా, పెద్ద ఆఫీసర్లే, పెద్ద నీట్గా డిగ్రీగా ఉన్న వాళ్ళు గౌరవిస్తాం మనం. అందరం కూడా గౌరవించవలసిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. ఎందుకంటే తెలుసండి, మీరు ఇప్పుడు వరుసగా చెప్పాలి. పాలకతనం చేసేవాడు ఏం చేస్తాడు? డబ్బులు. ఉద్యోగం చేసేవాడు ఏం చేస్తాడు? మీరు కూలికి వెళ్తారు, ఏం చేస్తారు? టీచర్ గారు బయట చెప్తాకి వెళ్తాడు, ఏం చేస్తాడు? కలెక్టర్ గారు ఏం తీసుకుంటాడు నెల నెల? అందరూ చేసిన అదే. ఎందుకు? పొట్ట కూటు కోసం, వస్త్రం, నీడ, ఆహారం కోసం. ఇంకా ఎందుకు నీకు వ్యత్యాసాలు? ఇంకెందుకు కుళ్ళు? ఇంకెందుకు అసలు? ఆరోప కోసమే కదండి. శ్రమతో వచ్చి కష్టపడింది ప్రతి ఒక్క కష్టార్థాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించట్లేదంటే నువ్వు ఆయన మాట వింటలేదు, ఆ మాటలు దేవుడికి ఉపయోగపడతలేదు, ఆ కష్టార్థం దేవుడికి ఉపయోగపడతలేదు, అసలు నువ్వే దేవుడికి ఉపయోగపడతావా? అభివృద్ధి లేదండి ఆ కుటుంబానికి. తాయితీ కట్టించారండి, అభివృద్ధి లేదండి. ఏది చేశానండి? ఆశీర్వాదం లేదండి, ఏదో చేశానండి. ఏది చేసినా అది ఉండదు, ఏదో ఒకటి చేసినా ఆశీర్వాదం ఉండదు. దేవుని మాట వింటే ఆశీర్వాదం, మేలు, దీవెన. ఎందుకంటే ఆయన ప్రతి చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. అందరికీ కూడా ఉపకారి. కొందరు కనుక అందరికి, మాట విన్న వాళ్ళు అందరికి. కానీ మంది దేవుని వాళ్ళరా, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రతి ఒక్క కార్యం ఆయన చేస్తాడు. ఒక్క మాట చెప్పా మొన్న, ఇలాగ చేయాలని 3 సేవకులు, 3 పని వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్ చేసేసారు. అడిగిన కాడ కంటే 400 అదనంగా ఇచ్చేసి ఆనందంగా పంపించేశారు. ఎక్కడ కలిసినా వాళ్ళెవరన్నా తెలియదు, ఎక్కడ కలిసినా అంటారు. ఎందుకు? ఆ మంచితనం అనేది ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళ 3 సేవకులు అంటే సేవ చేస్తున్నారు, తాయి పని చేస్తున్నారు. అర్జెంట్ రావాలి, మాకు ఈ పని చేయాలి, సాయంత్రం కల్లా అయిపోవాలి, మీ కూలితో పని లేదు, కాటతో పని లేదు. ఇన్ని గంటలు అయిపోవాలని పెట్టాను, అన్ని గంటలు పూజ చేశారు. 3 పని వాళ్ళు వచ్చి అయిపోవాలి, అంతే 2 రోజులు పడుతున్నారు. కానివ్వండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఖర్చు పెట్టాలి దేవునికి ఇచ్చే. దేవునికి వాళ్ళ సమయం అయినా ఏదైనప్పుడు కూడా దేవునికి ఉపయోగించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని, నీ రూపాయిని, నీ బిడ్డలను ఆశ్రయించాలంటే యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళ, మీకు ఒక్క 4 మాటలు మాత్రమే గుర్తు చేశాను. ఫస్ట్ మాట ఏంటి తెలుసండి? గొప్ప చేయుట. కుటుంబానికి మేలు చేసే విషయంలో దేవుడు ఏం చేస్తాడు? కుటుంబాన్ని గొప్ప చేస్తాడు. వారి అక్కతలన్నీ కూడా తీరుస్తాడు. వారిని ఎరిగి ఉన్నాడు దేవుడు. 3వ మాట. 4వ మాట, నమ్మారు. కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం. నాకు చెప్పారు మొన్న గృహదర్శనాల్లో ఒకే మాట స్ట్రాంగ్ గా చెప్పారు. సహోదరి, ఎక్కడే జరగాలి ప్రార్థన, ఎక్కడ జరగడానికి వీలు లేదు. మీరు గట్టిగా ఎలాగంటే, గట్టిగా అంటే నేను జంగల్ మా ఇంట్లో చెప్పి మీ ఇంటికి కనపడాలా? మీరు చేసామండి. ఎక్కడ పడింది చెప్పాలి. మీరు ఎక్కడ పడింది ప్రార్థన? పరలోకి వెళ్ళిపోయి ఉరుక్కుపడ్డాడు దేవుడు. ఉరుక్కుపడి మొత్తం ప్రశాంతంగా ఉంచాడు. ఇది మన గొప్పతనం కాదు, ఆమె గొప్పతనం కాదు, నేను చేసిన నా గొప్పతనం కాదు. కేవలం అందరికీ ఉపకారి. కార్యం ఆడదు కదండి, ఈ పని ఆడదు కాదు, ఈ వాక్యం ఆడదు కాదు, మాట అయిందిగా ఏడదు కాదు, దేవునిది. భూమి ఆడదు కాదు, మొత్తం మనము కానీ, భూమి కానీ, వాక్యం కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ అన్ని కూడా ఆయనే. పని నీది.
నేను పనుండి ఎంత ఉపయోగించుకోండి నేను అప్పచెప్పేశాను, కన్నీటితో మొర పెట్టేసాం, వదిలేసాం అంతే. ఆ మొర పెట్టడానికి కారణం ఏంటంటే మీరు చెప్పిన బాధ్యతను బట్టి మేము బాధ్యత తీసుకుంటాం. మా బాధ్యత కరెక్టే, మాది మాకే ఉంటుంది. కానీ మీరు ఎంత దృష్టి పెట్టారు సేవకుడి మీద, మీరెంత బాధ్యత పెట్టారు, ఎంత విశ్వాసం ఉంది మీకు దేవుడి మీద, జరిగిస్తారనే విశ్వాసం, జరిగిస్తారు అంతే. ప్రార్థన మనమందరం ఇళ్ళకి వెళ్ళగానే ఎరక్కొట్టేయాలి అన్న. దేవుని స్తోత్రం. అవసరం కదండి, అలా చూడమనండి చెప్పన్నట్టు. అవసరం, పంటలు పండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆహారం కావాలి, అన్నిటి కూడా అభిమంది దేవుని వాళ్ళరా అన్నిటికీ మేలు చేస్తాడు. 118 చరణం చూస్తారా? కీర్తన 118 గొప్ప చేసే దేవుడు ఫస్ట్ మాట. రెండోది అక్కతలు తీర్చే దేవుడు. మూడో మాట కుటుంబాన్ని ఎరిగిన దేవుడు. నాలుగో మాట నమ్మారి దేవుణ్ణి. 118 కీర్తన రాజుల నమ్ముకున్నదంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎవరు నమ్మలేదు కుటుంబం, దేవుడు నమ్మరు, వాక్యాన్ని నమ్మరు, పాస్టర్ గారు నమ్మరు, అందుకు మేలు జరుగుతూ ఉంది. అందుకే దేవుడు చెప్తున్న మాట అందరికీ ఉపకారే. అందరికి ఉపకారం అండి ప్రియమైన దేవుని వారు, అందరికి ఉపకారం. ఎందుకంటే ప్రియమైన దేవుని వారు, దేవుడు అందరికి ఉపకారం చేసే దేవుడు. తన యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా, కుటుంబ సమేతంగా ఉంటే దేవుడు మేలు చేయడం మానడు. అది దైవ వాక్ అంతే. అయోధ్య తోటలు మనం చూడొచ్చు. ప్రారంభ శతాబ్దాలు ఉన్న కుటుంబాన్ని మనం బాగా చూడొచ్చు. ఫస్ట్ పేజీలోనే రాయబడి ఉంటది. ఆ మా అమ్మ గురించి, లేదా మీరు అమ్మ అంటారో, మా అమ్మ అంటారో, తాత అంటారో, వాళ్ళ గురించి చక్కగా రాయబడి ఉంది. మీరు ఏ రోజులో పెట్టి పిలుస్తారో చూడండి. మా ముత్తాత ఆయన ఆదాము, అవ్వ, కయ్యేను, హేబేలు, వీళ్ళందరూ కూడా పితరులు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలిపెట్ల, కుటుంబాన్ని వదిలిపెట్ల. మేలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసేది ప్రియమైన దేవుని వల్ల అందరికీ ఉపకారి. అందుకే ఆయన ఏం చేశాడంటే గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారికి ఏం తక్కువ కాదని దేవుడు ఇష్టపడ్డాడు. తక్కువ కాదు, నేను వారిని ఎరిగాను, వారు నన్ను నమ్మారు, మీరు వెళ్ళండి అన్నాడు దేవుడు. వచ్చేసానంతే. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా ప్రియమైన దేవుని వల్ల అంతే. ఇది దేవుడు కార్యం, ఇది దేవుడు కార్యం అండి. మరి అందరు ఉపకారం అన్నారు కదా, మీరు చక్కగా పాటలు పాడుతున్నారు కదా, మరి అందరు ఉపకారం అనే పాట ఎక్కడుంది? అది ఉందండి. ఎన్నో నెంబర్ అండి, జయస్వరంలో ఎన్నో నెంబర్ అండి, పాడదాం. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. 504 నెంబర్ తీయండి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యదారి, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి గల సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి అంటే పాడుతాడు. కారణం ఏంటంటే ఈ మాట, మీరు చదవబడిన మాటల నుంచి ఆ మాట బయట తీసి పాటగా కట్టాడు. అందరూ ఒక ఉపకారం చేసే దేవుడు. మన జీవితాల్లో ఈ పాట ఉండాలి, మన జీవితాలలో ఈ మాట ఉండాలి. అందరికి ఉపకారం చేసే దేవుడు. అంశం పేరు ఏంటంటే అందరికి ఉపకారమ్మా. నీకు కూడా ఉపకారం చేస్తాడు. కంప్యూటర్ నేర్చుకో, నేను ప్రార్థన చేస్తాను, మీకు ఏది ఇష్టం నేర్చుకోండి. దేవుడు ఆమెనంటాడు సేవకుడు ప్రార్థన చేయడానికి. ఆమెనంటే జరుగుతుంది కాదు, జరిగిపోద్ది అంతే. ప్రియమైన దేవుని వారలారా, జరిగించుకున్నాడు. కంటి కనబడుతుంది కండి, రహస్యంగా ఏమి ఉండదు, భక్తులు చేసేస్తాడు దేవుడు. ఉన్నది చక్కగా అలా తెర మీద చూపించేస్తాడు దేవుడు. అందరికీ ఉపకారి. నేడు మీరు ఆయన మాట విన్న ఎడల మీకెంతో మేలు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యాల మీద, ఆయన అన్నిటి మీద అధికారి ఉన్నాడు. మనకేమీ కూడా భయం లేదు. నిశ్చింతగా పడుకోండి, ప్రార్థన అయిపోతుంది. నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి, కార్యక్రమం అయిపోయింది. ఏ భయం లేదు. చాలా భయపడ్డారు మధ్యాహ్నం కూడా. పొయ్యి పెడతానికి భయం, పొయ్యి ఇంటి చేయడానికి భయం, మైకి పెడతానికి భయం. ఏంటి? ప్రకృతి సహకరిస్తుందా, సహకరించదా? మానవుల కనుక తప్పదు, అన్నీ ఉంటాయి. కానీ భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, నేనున్నా అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అందరికి ఉపకారం చేసే దేవుడు కుటుంబాన్ని చేశాడు. ప్రియమైన దేవుని వల్ల యెహోషువతో చెప్తున్న మాట, నేను నీకు మోషేకు తోడే ఉన్నట్లు నేను నీకు కూడా తోడే ఉంటాను. కానీ
మీరేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము ప్రియమైన దేవుని వల్ల. అందుకే మన మూలవాక్యంలో వెళ్ళిపోదాం. నీ చేతి పనులన్నిటినీ నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయడానికి మొదలు పెట్టెను. మోషేకు తోడున్నట్లు నేను నీకు కూడా, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ సేవకుడు కూడా తోడై ఉంటాను. కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరూ కూడా పంచి ఇచ్చి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించను గాక. ఆమేన్. మంచిదండి. మీ అందరూ కూడా వందనాలు. మీ అందరూ కూడా వందనాలండి.